అక్కడి గిరిజనులు అద్భుతాలు చేస్తున్నారు. సోలార్ కరెంటుతో బీడు భూములను సాగులోకి తెస్తున్నారు. 100 ఎకరాల్లో ఏడాదికి 2 పంటలు పండిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం 3 ఫేజ్ కరెంటు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం సోలారు మోటార్లు ఇవ్వడంతో బీడు భూముల్లో సిరులు సాగు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. 3 ఫేజ్ కరెంటు జాడ అస్సలు లేదు. కానీ అక్కడి గిరిజనులు ఏడాదికి 2 పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 6 ఏళ్ల కిందట గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన సోలార్ మోటార్లతో బీడు భూములను సాగు భూములుగా మార్చారు. 3 ఫేజ్ కరెంటు సప్లై లేని ప్రాంతాల్లో మరిన్ని సోలార్ మోటార్లను ఇస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని గిరిజనులు పేర్కొంటున్నారు. ఒక్కో మోటార్ ద్వారా దాదాపు 10 ఎకరాలు సాగు అవుతుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీపురం, యార్లగండి, పడగాయిగూడెం, చింతకుంట, బొజ్జలగూడెం, పనుకుడు చిలక, మర్రిగూడెం, మైలారం, బంగారు చిలక, తోకబంధం ఏజెన్సీ గ్రామాల్లోని పంట పొలాలకు 3 ఫేజ్ కరెంటు లేదు. ఆయా గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే 3 ఫేజ్ కరెంటు అందుతోంది. 3 ఫేజ్ కరెంటు లేక ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా వర్షాధార పంటలపై ఆధారపడుతున్నారు. అంతేకాకుండా ఉన్నంతలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2017 సంవత్సరంలో జల వెంకట్రావు గారు గ్రామ పరిస్థితిని తెలుసుకొని ఆయన హయాంలో మాకు సౌర విద్యుత్ జల పథకం ద్వారా మాకు ఆ సోలార్లు ఇప్పించడం ద్వారా మా యొక్క గ్రామాలు మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. సోలార్ పంపులు 4 సంవత్సరాలు మంచిగానే నడిచినాయి. రిపేర్లు వచ్చిన టైంలో అవి ఎక్కడ రిపేర్ చేయాలి, వాటి పరికరాలు ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు వీటిని తెలుసుకొని మరలా ఇంకా వాటిని రిపేర్ చేసి మాకు సోలార్ ను అందించాలని కోరుచున్నాము. 2017-18 ఆర్థిక సంవత్సరంలో లక్ష్మీపురం, యార్లగండి, పడగాయిగూడెం, చింతకుంట, బొజ్జలగూడెం, పునుకుడు చిలక, మర్రిగూడెం, మైలారం, బంగారు చిలక, తోకబంధం ఏజెన్సీ గ్రామాల్లో సోలార్ కరెంటుతో పంటలు పండించేందుకు అప్పటి ఆఫీసర్లు 30కి పైగా సోలార్ మోటార్లను అందించారు. ఒక్కో సోలార్ మోటార్ సెటప్ కు దాదాపు 5 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2-3 రైతులకు ఒక మోటార్ చొప్పున రెడ్కో సంస్థ ద్వారా అందించారు. ఒక్కో మోటార్ ద్వారా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లో పంటలు సాగు చేసుకునేలా ప్లాన్ చేశారు. అప్పటి వరకు బీడు భూములుగా కేవలం వర్షాధార పంటలకే పరిమితమైన భూములను సోలార్ సిస్టమ్ వాడుకుని దాదాపు 300 ఎకరాల వరకు సాగులోకి తెచ్చారు గిరిజన రైతులు. 2017లో ఇచ్చారు. అంతవరకు బాగానే వచ్చాయి సార్. పోయిన సంవత్సరమే చెడిపోయింది. ఈ సంవత్సరం తెచ్చుకున్నాం సార్, కానీ నీళ్లు సరిగా పోయట్లేదు సార్. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అదే కావాలి, గవర్నమెంట్ అదే ఇవ్వాలి సార్. 4 ఎకరాలు సాగు చేసుకున్నాం సార్. అది పోయిన కానీ ఇది తెచ్చినాం. ఆ 2 ఎకరాలు కూడా సరిగా తడవట్లేదు సార్. వచ్చి చూశారు, చాలా మంది చూశారు, పోయినరు, రాసుకున్నారు కూడా. మా ఆయన పేరు రాసుకున్నారు, మా ఫోన్ నెంబర్ రాసుకున్నారు, ఇస్తానన్నారు, కానీ ఇంకా రాలేదు. సోలార్ కరెంటుతో పంటలు పండించడంలో సక్సెస్ సాధించిన కొన్నాళ్ల తర్వాత మోటార్లు రిపేర్లకు రావడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. సోలార్ మోటార్లు పాడిన ప్రాంతాలను సర్వే చేసి వాటికి రిపేర్లు చేయించాలని రైతులు కోరుతున్నారు. వాటికి తోడు మరిన్ని మోటార్లు ఉచితంగా ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు గిరిజనులు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇక్కడ భూములు సస్యశ్యామలం కావాలంటే వీళ్ళకి వాటర్ సౌకర్యం ఉంది, కానీ ఆ వాటర్ ను వినియోగించుకునే సౌకర్యం లేని పరిస్థితిని ఆలోచించుకుని ఐటీడీఏ ద్వారా సోలార్ బోర్లు ఇప్పించి మా బీడు భూములన్నింటినీ సస్యశ్యామలంగా మారడానికి సోలార్ బోర్లు ఇప్పించడం జరిగింది. టెక్నీషియన్ లేకపోవడం వల్ల ఆ పరికరాలు ఈ దగ్గర ప్రాంతంలో ఎక్కడ దొరకపోవడం వల్ల ఇబ్బంది అయి కొన్ని బోర్లు నడకపోవడం జరుగుతుంది. సోలార్ బోర్లు రిపేర్ చేసే టెక్నీషియన్ ఆ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాల్సిందిగా ఉన్న అధికారులకు, గవర్నమెంట్ కు గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో సోలార్తో పంటలు పండిస్తున్న తీరును ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సోలార్ మోటార్లతో వ్యవసాయం చేసుకునే వారికి అన్ని విధాలా సాయం అందిస్తామన్నారు. సోలార్ మోటార్లు ఎంతమందికి అవసరమనే విషయమై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు.